ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నది. ప్రకటన 11:18. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. భూమిని నశింపజేయ వారిని నశింపజేయుటకు సమయం వచ్చి ఉన్నది కనుక నాయన అందరూ పట్టుదలగలి ప్రార్థిస్తూ ఉండగా నీ కార్యాలను జరిగించండి. అన్నిటి అంతం సమీపమై ఉన్నదని రాయబడిన ప్రకారంగా నాయన సమయం వచ్చి ఉన్నది, కార్యం జరిగించు, మేలుతో నింపు. అలాగే నాయన నీ బిడ్డలో ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా, నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారి చదువుల్లోని, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండి ఆదరించండి నాయన. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. తండ్రి నువ్వు కనికరించమయ్యా. నాతోటి సేవకులైనటువంటి వారిని పరిచర్యల్లో దీవించి ఆశీర్దించండి. అంతేగాక అప్పుల్లో ఉన్న వారి అప్పులు తీర్చండి నా తండ్రి నాయన. దుఃఖమును సంతోషంగా మార్చండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. దీవులతో మన యేసునామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్. తండ్రి దేవుందయ్యా, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సరి నిత్యం తోడై ఉండుగాక.